దేవతల వద్ద ఉన్న సుదర్శన చక్రం, శివుని త్రిశూలం, ఇంద్రుని వజ్రాయుధం వీటి గురించి మనందరికీ తెలుసు. కాని ఈ అత్యంత శక్తివంతమైన ఆయుధాలను తయారుచేసిన ఆ సృష్టికర్త ఎవరు? అసలు ఆ ఆయుధాల వెనుక ఉన్న సైన్స్ మరియు రహస్యాలేంటి? ఈరోజు మన వీడియోలో దేవశిల్పి విశ్వకర్మ సృష్టించిన అద్భుత ఆయుధాల వెనుక ఉన్న అసలు కథను తెలుసుకుందాం. 1. ఆయుధాల తయారీకి వాడిన ముడి పదార్థం ఏంటి? చాలామంది ఆయుధాలను ఏదో ఒక లోహంతో చేశారని అనుకుంటారు. కాని పురాణాల ప్రకారం విశ్వకర్మ ఈ ఆయుధాలను సూర్యుడి నుంచి తీసిన ధూళితో తయారుచేశాడు. కథ: సూర్యుని భార్య సంజ్ఞాదేవి ఆయన వేడిని భరించలేక తన తండ్రి అయిన విశ్వకర్మకు మొరపెట్టుకుంటుంది. అప్పుడు విశ్వకర్మ సూర్య తేజస్సును అంటే వేడిని కొద్దిగా తగ్గించి ఆ సూర్యగోళం నుండి రాలిన అగ్నికణాలను సేకరిస్తాడు. ఆ అపారమైన శక్తితోనే దేవతల ఆయుధాలను మలిచాడు. 2. విష్ణువు సుదర్శన చక్రం. విశ్వకర్మ సూర్య తేజస్సుతో రూపొందించిన మొదటి ఆయుధం సుదర్శన చక్రం. రహస్యం: దీనికి 108 పదునైన అంచులుంటాయి. ఇది కేవలం ఆయుధం మాత్రమే కాదు, అదొక మనస్సున్న యంత్రం లాంటిది. ప్రయోగించిన వ్యక్తి మనోసంకల్పాన్ని బట్టి అది శత్రువును వెతికి మరీ సంహరించి తిరిగి యజమాని దగ్గరకు చేరుకుంటుంది. అంటే నేటి కాలపు హోమింగ్ మిస్సైల్ సాంకేతికతకు ఇది మూలం. 3. శివుని త్రిశూలం, 3 గుణాల కలయిక. విశ్వకర్మ సూర్యకాంతిలోని మిగిలిన భాగంతో శివుని కోసం త్రిశూలాన్ని తయారుచేశాడు. రహస్యం: త్రిశూలంలోని 3 మొనలు సత్వ, రజ, తమో గుణాలకు ప్రతీకలు. అలాగే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను శాసించే శక్తి దీనికి ఉంది. ఇది విశ్వంలోని సమతుల్యతను కాపాడే ఒక కాస్మిక్ ఆయుధం. 4. పుష్పక విమానం, మొదటి ఏరోప్లేన్. ఆయుధాలే కాదు, గాలిలో ప్రయాణించే అద్భుత యంత్రాలను కూడా విశ్వకర్మ సృష్టించాడు. రహస్యం: పుష్పక విమానం యజమాని మనస్సు వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో ఎంతమంది కూర్చున్నా ఎప్పుడూ ఒక సీటు ఖాళీగా ఉంటుందట. అంటే అది ఎంతకైనా విస్తరించగలదని అర్థం. ఇది స్పేస్ టైం టెక్నాలజీకి నిదర్శనం. 5. ఇంద్రుని వజ్రాయుధం, త్యాగం నుంచి పుట్టిన శక్తి. ఇది విశ్వకర్మ తయారుచేసిన దీని వెనుక ఒక గొప్ప త్యాగముంది. వృత్రాసురుడనే రాక్షసుణ్ణి చంపడానికి దధీచి మహర్షి వెన్నెముకను ఆయుధంగా మార్చాడు విశ్వకర్మ. రహస్యం: ఇది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఆయుధం. ప్రకృతిలోని విద్యుత్ శక్తిని అంటే థండర్ బోల్ట్ని ఇది నియంత్రించగలదు. దేవతల ఆయుధాలు కేవలం యుద్ధ పరికరాలు మాత్రమే కాదు, అవి ప్రకృతి శక్తులకు మరియు ఉన్నతమైన విజ్ఞానానికి ప్రతీకలు. వీటిని సృష్టించిన విశ్వకర్మను అందుకే మనం మొదటి ఇంజనీర్ అని పిలుస్తాము. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. మీకు అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏదనిపిస్తోందో కింద కామెంట్ చేయండి. వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.